వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ అంటే ఏపీ సిలబస్, ఇది తెలంగాణ సిలబస్ కాదు. 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ లో బడే భాయ్ సాహబ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాము. ఇంతకు ముందు మీకు 1 to 6 వీడియోస్ పంపించాము. దీనికి రిలేటెడ్ గా ప్రతి ఆన్సర్ కి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. మీరు ఒక్కసారి వినగానే అర్థమైనంత ఈజీగా మీకు ప్రతి పదానికి తెలుగు మీనింగ్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? పార్ట్ 7 చూడండి. 6 వరకు పంపించేసాము. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. అది చూస్తేనే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి. భాయ్ సాహబ్ కో జిందగీ కా అంటే భాయ్ సాహబ్ అంటే ఇక్కడ ఎవరన్నా అన్నయ్య అని. భాయ్ సాహబ్ అంటే ఇక్కడ అన్నయ్య. ఈ లెసన్ లో మనకు ఇద్దరు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఇక్కడ భాయ్ సాహబ్ అంటే అన్నయ్య. భాయ్ సాహబ్ కో జిందగీ కా అచ్చా అనుభవ్ హే. అన్నయ్యకు జీవితం మీద మంచి అనుభవం ఉంది. అది ఎలా అనేది క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ అన్నయ్య చెప్తున్నాడు, మై తుమ్సే 5 సాల్ బడా హూ. నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. పెద్దవాడు చిన్నవాడితో చెప్తున్నాడు. తుమ్సే అంటే ఇక్కడ సే అంటే కంటే అని, నీకంటే అని. ఇక్కడ సే అంటే కంటే. నేను నీకంటే 5 సంవత్సరాలు పెద్దవాడిని అని. మై తుమ్సే 5 సాల్ బడా హూ ఔర్ హమేషా రహూంగా. ఇంకెప్పటికీ అలా పెద్దవాళ్ళలాగానే ఉంటాను. ముझे దునియా కా ఔర్ జిందగీ కా జో తజుర్బా హై. తజుర్బా అంటే ఇక్కడ అనుభవము. ఇది తద్భావ్ శబ్ద గుర్తుపెట్టుకోండి. అనుభవంకు పర్యాయ శబ్దు తజుర్బా అంటారు, అంటే అనుభవము. నాకు దునియా కా ఔర్ జిందగీ కా, నాకు ఈ దునియా అంటే ప్రపంచం మీద జీవితం పైన మంచి అనుభవం ఉంది. తుమ్ అంటే ఇక్కడ నువ్వు, తుమ్ ఉస్కి బరాబరి నహీ కర్ సక్తే. నువ్వు నాకు సమానం అవ్వలేవు అంటే నీకు అంత ఎక్స్పీరియన్స్ అనేది జీవితంలో లేదు, ఎంత అయితే నాకు ఉంది అని. ఇక్కడ బరాబరి అంటే నా అంత అనుభవం నీకు లేదు అని. ఉస్కి బరాబరి దానికి సమానము. కర్ నహీ సక్తే అవ్వలేవు. చాహే తుమ్ ఎంఏ ఔర్ డి ఫిల్ ఔర్ డి లిట్ హీ క్యూ నా హో. నువ్వు ఎంత చదువులు చదివినా, నువ్వు ఎంత బీడీలు చదివినా, ఎంత ఎంఏలు చదివినా సరే నా అంత అనుభవం అనేది నీకు రాదు. క్యూ నా హో జావో. సమజ్ కితాబం పढ़ने से नहीं आती है. మనకు అనుభవం అనేది పుస్తకాలు చదివితే రాదు. దునియా దేఖ్నే సే ఆతి హే. ప్రపంచం చూడడం వలన వస్తుంది. నువ్వు ఎంఏలు చదువుకో, బీడీలు చదువుకో, ఎంటెక్లు చదువుకో, ఏదైనా సరే చదువుకో, నీకు అంత జీవితంలో అనుభవం అనేది రాదు. ఎంత అయితే మనం ప్రపంచంలో చూసి నేర్చుకుంటామో, మన జీవితం నేర్పించే అనుభవం వలన వచ్చినంత అనుభవము పుస్తకాల ద్వారా రాదు అని అన్నయ్య చెప్తున్నాడు చిన్న తమ్ముడికి. మళ్ళీ ఆన్సర్ చదువుతున్న వినండి. మై తుమ్సే 5 సాల్ బడా హూ ఔర్ హమేషా రహూంగా. ముझे दुनिया और दुनिया का और जिंदगी का जो तजुर्बा है तुम उसकी बराबरी नहीं कर सकते. चाहे तुम एमए और डी फिल और डी लिट ही क्यों ना हो जाओ. समझ किताबें पढ़ने से नहीं आती. दुनिया देखने से समझ. दुनिया देखने से ఆతి హై. పుస్తకాలు చదవడం వలన రాదు, ప్రపంచం చూడడం వలన, ప్రపంచం యొక్క అనుభవాల వలన మనకు అనుభవం వస్తుంది అన్న. ఇక్కడ చూడండి, నీకంటే నేను 5 ఏళ్ల పెద్దవాడిని మరియు ఎప్పుడు అలాగే ఉంటాను. లోకం పట్ల మరియు జీవితం పట్ల నాకున్న అనుభవం నీకు లేదు. నువ్వు ఎంఏ, డిఫిల్ మరియు డిఇలిట్ వంటివి ఎంత పెద్ద చదువులు చదివినా సరే నా పాటి అనుభవము రాదు. అనుభవము, అవగాహన అనేది పుస్తకాలు చదివితే రాదు, లోకాన్ని చూస్తే వస్తుంది. అంటే జీవితం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ బుక్ నాలెడ్జ్ కన్నా అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భాయ్ సాహబ్ కే భీతర్ భీ ఏక్ బచ్చా హై. భీతర్ అంటే లోపల, అన్నయ్య లోపల. భీతర్ గుర్తుపెట్టుకున్నట్టే లోపల. భీ అంటే కూడా, అన్నయ్య లోపల కూడా ఒక చిన్న బాలుడు అనేవాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు. మరి ఆ చిన్న పిల్లోడిని అలా అణిగి పెడుతున్నాడు. ఎందుకంటే చిన్నవాడు ముందు పెద్ద తరహాగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు.
కానీ ఇప్పుడు ఆ లోపల ఉన్న పిల్లవాడు బయటపడ్డాడు. ఎలాగనో చూడండి. అంటే ఆ బాల్యం అనేది ఇతని లోపల కూడా ఒక బాల్యం అనేది ఉంది, అది కనబడింది, బయటపడింది. ఎలా? జాగ్రత్తగా వినండి. భాయ్ సాహబ్ కే భీతర్ బి అంటే అతని లోపల కూడా ఏక్ బచ్చా హై, ఒక పిల్లవాడు ఉన్నాడు. అంటే అతని కూడా ఒక బాల్యం అనేది దాగి ఉంది. అది ఎలా? ఏక్ కనకవ్వ అంటే ఒక కనకవ్వ అంటే గాలిపటము. గుర్తుపెట్టుకోండి, ఏక్ కనకవ్వ అంటే ఒక గాలిపటము. హమారే ఊపర్ సే గుజరా, అది మన పై నుంచి, వాళ్ళ ఒక చోట నిల్చొని ఉన్నారు, వాళ్ళ పై నుంచి ఒక గాలిపటం అనేది ఎగురుతూ వెళ్ళింది. ఉస్కి డోరు లటక్ రహీ థీ, అతని ఆ గాలిపటం యొక్క దారం అనేది వేలాడుతూ ఉంది. లటక్ అంటే వేలాడటం, లటక్ రహీ థీ అంటే ఆ గాలిపటం యొక్క దారం అనేది వేలాడుతూ ఉంది. వాళ్ళిద్దరు నిల్చొని ఉన్నారు, వాళ్ళ పైనుంచి ఒక గాలిపటం అనేది వెళ్తుంది. ఆ గాలిపటం కొన్న దారము, డోర్ అంటే ఏంటిది మీనింగ్? దారము. ఇక్కడ డోర్ అనేది ఉంది చూసారా, డోర్ అంటే దారము. లటక్ రహీ థీ వేలాడుతుంది. లड़कों का एक गोल पीछे पीछे दौड़ చలా ఆతా థా, ఆ గాలిపటం వెనుక కొంతమంది పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆ దారాన్ని పట్టుకోవటానికి. దౌడ్తా చలా ఆ రహా థా, దౌడ్తా చల్తా ఆ రహా థా, దౌడ్ చలా ఆతా థా అంటే ఆ పిల్లల గుంపు అనేది పరిగెత్తుకుంటా వస్తుంది. భాయ్ సాహబ్ లంబే హై హి, వాళ్ళ అన్నయ్య పెద్ద పొడుగ్గా ఉన్నాడు. లంబే అంటే పొడుగు, అన్నయ్య నాకంటే పొడుగ్గా ఉన్నాడు. ఉచ్చల్ కర్ ఉస్కి డోర్ పకడ్ లీ, అతను ఉచ్చల్ కర్ అంటే ఎగిరి ఏం చేశాడు? ఆ గాలిపటం యొక్క దారాన్ని పట్టుకున్నాడు. ఉచ్చల్ కర్ ఉస్కి డోర్ పకడ్ లీ అంటే ఎగిరి ఆ దారాన్ని పట్టుకున్నాడు. ఔరు బెత్ హాష్ అంటే క్రూరంగా, అంటే చిన్నపిల్లలు ఎంత అసలు మూర్ఖంగా ఆడుకుంటారు కదా అలా. బెత్ హాష అంటే క్రూరంగా, బెత్ హాష అంటే క్రూరంగా. హాస్టల్ కి తరఫ్ దౌడే అంటే చిన్న పిల్లలాగానే ఆ గాలిపటం యొక్క దారం పట్టుకొని హాస్టల్ వైపు పరిగెత్తాడు. అంటే ఇప్పుడు కానీ వాళ్ళ తమ్ముడు నిన్ను దారం పట్టుకోకూడదు, గాలిపటాలతో ఆడకూడదు అనేవాడు కదా. ఇప్పుడు తన కళ్ళ ముందు ఒక గాలిపటం ఎగురుతూ వెళ్తుంది, దాని యొక్క దారం అనేది తన కిందికి రాగానే ఏం చేశాడు? టక్కని పట్టుకున్నాడు. ఆ దారం పట్టుకొని హాస్టల్ వైపు పరిగెత్తాడు. తరఫ్ అంటే వైపు, తరఫ్ అంటే ఏంటి? వైపు. దౌడే అంటే పరిగెత్తాడు. మై పీछे పీछे దౌడ్ రహా థా, నేను అతని వెనుక పరిగెత్తాను. అంటే ఇప్పుడు చిన్న తమ్ముడు లాగానే పెద్దవాడు కూడా చేశాడు అని ఉద్దేశము. ఆన్సర్ చదువుతున్న వినండి. एक कनकव्वा हमारे ऊपर से गुजरा, उसकी डोर लटक रही थी. लड़कों का एक गोला पीछे पीछे दौड़ चला आता था. भाई साहब लंबे है ही, उछल कर उसकी डोर पकड़ ली और बेतहाशा हॉस्टल की तरफ दौड़े. मैं पीछे पीछे దౌడ్ రహా థా, నేను కూడా అతని వెనుక పరిగెత్తాను. తెలుగులో చూడండి. ఒక గాలిపటం మా మీదగా వెళ్ళింది, దాని దారం వేలాడుతూ ఉంది, దాని వెనుక పిల్లల గుంపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అన్నయ్య పొడుగ్గా ఉన్నాడు కదా, ఎగిరి దాని దారాన్ని పట్టుకున్నాడు. హాస్టల్ వైపు పరిగెత్తాడు, అతని వెనుక నేను పరిగెత్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు చిన్న తమ్ముడు ఎలా చేశాడో పెద్దవాడు కూడా సేమ్ గాలిపటాన్ని చూడగానే అలాగనే చేశాడు అని, అంటే అతనిలో కూడా బాల్యం అనేది ఉంది అని క్వశ్చన్ కి మీనింగ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే మీకు తెలిసిన 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా సరే తప్పకుండా వీడియోని పంపించండి. లేదు 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ క్లాస్మేట్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఓకేనా? వీడియో మీకు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.